మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన జూన్ 26వ తేదీన ఈవీఎంలను అంటే ఎన్నికల వేళ ఆయన పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో ఈవీఎంలను పగలగొట్టడం, అది జాతీయ స్థాయిలో సంచలనంగా మారడంతో వెంటనే ఈవీఎంల ధ్వంసం పైన అలాగే కొందరిని ఆయన బెదిరించి అలాగే హత్యాయత్నం కేసు కూడా అంటే మొత్తం 3 కేసులు పెట్టింది. మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి పెట్టి వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆయన మీద కేసులు పెట్టింది. జూన్ 26వ తేదీన ఆయనను అధికారికంగా అరెస్ట్ చేశారు. అప్పట్లోనే ఆయన పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్కు ఆమోదం తెలపడంతో ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపో ఎల్లుండో బయటకు రానున్నారు. ఆయన్ను ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా పరామర్శించిన సంగతి తెలిసిందే.